వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఫిరోష్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అయిపోయింది. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 7 సంవత్సరాల కాలం వాళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు. సో మొత్తానికి పెద్దల అంగీకారం చాలా ముందుగానే ఇద్దరికి 2 కుటుంబాల నుంచి వచ్చేయటంతో వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తమ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇది రైట్ టైం అని చెప్పేసి. అయితే ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు, అలాగే హైదరాబాద్లో 4వ తేదీ మార్చి 4వ తేదీ జరిగినటువంటి రిసెప్షన్ సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా మనం చూసాం. లేటెస్ట్గా ఈ జంట, ఫిరోష్ జంట తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పెళ్లికి ముందు రోజు అంటే 25వ తేదీ ఫిబ్రవరి జరుపుకున్నటువంటి 2 ఈవెంట్లకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు, ఆ గ్లింప్స్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. ప్రధానం అని చెప్పేసి ఒక కార్యక్రమం, అలాగే మెహందీ కార్యక్రమం. మెహందీ కార్యక్రమం యూజువల్గా మనకి తెలిసేటువంటి విషయం. అలాగే ప్రధానం అనేటువంటి ఒక కార్యక్రమం కూడా పెళ్లికి ముందు జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోల్ని వాళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది విజయ్ దేవరకొండ ఆయన ఇన్స్టా అకౌంట్. అందులో ద ప్రధానం అండ్ మెహందీ ఈవినింగ్, యాన్ ఈవినింగ్ మోస్ట్ ఫన్, యాన్ ఈవినింగ్ దట్ వాజ్ లివ్డ్ ఫుల్లీ, యాన్ ఈవినింగ్ ఐ విష్ హ్యాడ్ 100 more hours ఇన్ ఇట్. చాలా సంపూర్ణంగా జరిగింది ఆ ప్రధానం మెహందీ ఈవినింగ్ అనేది. అయితే అది ఇంకా ఇంకొక 100 గంటలు ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి ఆయన దానికి క్యాప్షన్ పెట్టాడు. ఆయన పెట్టినటువంటి ఫోటోలకి. అంటే అంత ఎంజాయ్మెంట్ కానివ్వండి, అంటే అంత ఆకర్షణీయంగా కావచ్చు, అలాగే అంత ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఉత్తేజభరితంగా, అవన్నీ కూడా ఉద్వేగభరితంగా ఆ వేడుకలు జరిగాయి. సో అవి అనుభవించిన వాళ్ళకే, ఆ మూమెంట్స్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది వాటి విలువ. అందుగురించి ఇంకొక 100 గంటల పాటు ఆ సాయంత్రం కనుక ఉన్నట్లయితే ఇంకా మరింత బాగుండేది అని చెప్పేసి తన ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇక్కడ మనం ఇప్పుడు ఫోటోలు చూద్దాం. సో ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. సో ఇది సో ఆ ఇద్దరు జోడి. అక్కడ వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా సో చాలా వైబ్రెంట్గా ఉండి వాళ్ళకు కూడా తెలియజేశాడు టోరాని అఫీషియల్. సో ఈ హ్యాండిలో ఉన్న అతను వాళ్ళు ఈ కాస్ట్యూమ్స్ని, వాళ్ళిద్దరి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది సో వెరీ క్యాండిడ్ మూమెంట్. సో ఇక్కడ మనం చూడొచ్చు విజయ్, అలాగే రష్మిక, విజయ్ వాళ్ళ అమ్మగారు. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, అలాగే విజయ్ తన జీవిత భాగస్వామి వెంక ఎంత ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాడు. సో ఇది అందులో ఒక రిచువల్లో భాగంగా, ప్రధానంలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ రష్మిక మందన్న అమ్మగారు కనిపిస్తూ ఉంటే, ఇక్కడ విజయ్ అమ్మగారు కనిపిస్తూ ఉన్నారు. ఇక అక్కడ బ్యాచ్ ఆ రోజు ఆ కార్యక్రమం వేడుకకి హెల్పర్స్ అనుకోండి, లేదా సహాయకులు అనుకోండి, లేదా ఈ ఇందులో భాగంగా ఉన్నవాళ్ళు. చివరిలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, ఆనంద్ దేవరకొండ, విజయ్ తమ్ముడు, తండ్రి తమ్ముడు తోటి విజయ్ దేవరకొండ, గోవర్ధన్ గారు. సో ఆనంద్ అలాగే విజయ్, బ్యూటిఫుల్ మూమెంట్స్. సో అక్కడికి వస్తూ ఉన్నటువంటి, వెనక నుంచి వస్తూ ఉంటే ఈ అతిథులందరూ కూడా చూస్తూ ఉన్నారు. వెనక కనిపిస్తూ ఉన్నాడు మేనమామ యష్ రంగినేని, అంటే విజయ్ మేనమామ. సో ఇదొక పోజు. సో ఇదొకటి. సో వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఒక బ్లర్ మూమెంట్ ఒకటి పెట్టుకున్నాడు. ఇక నాన్నతోటి ఉన్నాడు. ఇది తను పెట్టినటువంటి ఆ పిక్చర్స్ అన్నీ కూడా క్యాండిడ్ పిక్చర్స్, ఆ వేడుకకు సంబంధించినవి. ఇప్పుడు రష్మికకు పెట్టినటువంటి కూడా ఒకసారి చూద్దాం. సో ఇది రష్మిక మందన్న పెట్టినటువంటి పోస్టు. ఇట్ వాజ్ ద ప్రధానం అండ్ మెహందీ ఈవినింగ్, ఇట్ వాజ్ టూ పర్ఫెక్ట్ బట్ ఇట్ వెంట్ ఆఫ్ టూ ఫాస్ట్. చాలా పర్ఫెక్ట్గా జరిగింది, కానీ చాలా వేగంగా కరిగిపోయిందంట ఆ సాయంత్రం. వాట్ ఏ స్టన్నింగ్ పీస్ యూ హ్యావ్ క్రియేటెడ్ అని తోరాని అఫీషియల్, ఇందాక మనం చెప్పుకున్న విజయ్ కూడా ట్యాగ్ చేసినాడు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సో స్పెషల్ ఫర్ అస్. సో ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా కూడా తనే చేశాడు. సో ఈమెమో చాలా వేగంగా కరిగిపోయిందంటే,
ఆయనేమో ఇంకొక 100 గంటలు ఉంటే బాగుండేది సాయంత్రం అని చెప్పేసి ఆయన అలా పెట్టాడు. సో విజయ్ పెట్టిన పోస్టులకి పిక్చర్స్కి రష్మిక పెట్టినటువంటి పిక్చర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోండి. ఆమె తరపు నుంచి పెట్టింది. సో మొదట తన ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి తనతోటి ప్రారంభించింది. సో ఇప్పుడు రష్మిక చెల్లెలతోటి తను ఒక బ్యూటిఫుల్ మూమెంట్, ఒక ఉద్వేగం కనిపిస్తా ఉంది ఆమె కళ్ళల్లో, రష్మిక కళ్ళల్లో. సో ఓరచూపుతో చూస్తుంది. అత్తామామలు తన తలంబ్రాలు వేస్తూ ఉంటే ఇక్కడ ఎవరో చూస్తున్నట్టుగా వాళ్ళ వెంక ఓరకంటతో చూస్తుంది. బ్యూటిఫుల్ ఇమేజ్. సో ఇప్పుడు ఇది ఆ బ్యాచులర్స్ అనుకున్న వాళ్ళందరూ బహుశా బ్యాచులర్స్ అనుకోవాలి. అక్కడ కూడా ఆమె మరిది ఉన్నాడు ఆనంద్. సో అలాగా ఆ బ్యాచ్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది లేడీస్ బ్యాచ్. సో ఇక్కడ తిలకం దిద్దుతుంది అత్తగారు, అమ్మగారు అనుకుంటా. బహుశా మనకి ఫేస్ సరిగా రివీల్ కావట్లేదు. సో ఇది వెనుక నుంచి ఇద్దరు జంట కనిపిస్తా ఉన్నారు. అందరూ ఆడవాళ్లే ఇక్కడ, అందరూ కూడా. చెల్లెలు కూడా ఉంది ఇక్కడ. ఎంత ఆనందాన్ని ఆస్వాదిస్తుందో, అనుభూతి చెందుతుందో ఈ ఫోటో మనకి తెలియజేస్తుంది. కాబోయే అత్తామామలతోటి విజయ్ దేవరకొండ అంటే కాబోయే అని ఎందుకంటే ఇది 25వ తేదీ కాబట్టి అది. సో వాళ్ళిద్దరితో వన్ క్యాండిడ్ మూమెంట్. సో ఇది మెహందీ ఫంక్షన్ అందుకని మెహందీని చూపిస్తూ ఉన్నారు. ఆ డిజైన్ అదంతా కూడా సో బ్యూటిఫుల్ అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో అలాగే ఇదొక డిజైన్. ఇది రష్మిక మందన్న పెట్టినటువంటి పోస్ట్. సో మనం చూసాము ఇప్పుడు ఇద్దరు కూడా ఆ రోజు జరిగినటువంటి ప్రధానం అలాగే మెహందీ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఆ బ్యూటిఫుల్ క్యాండిడ్ మూమెంట్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్, అలాగే వాళ్ళు వాటికి పెట్టినటువంటి క్యాప్షన్స్ సో క్యూట్, సో బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు పోస్ట్ మ్యారేజ్ దానికి సంబంధించినటువంటి ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తమ ఇప్పుడు ఏదైతే సినిమా చేస్తున్నారో కలిసి రణబాలి అని చెప్పేసి రాహుల్ సాంకృత్య డైరెక్షన్లో ఆ సినిమా షూటింగ్కి రెడీ అయిపోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మరి ఆ సినిమా వాళ్ళు భార్యాభర్తలు అయిన తర్వాత మన ముందుకి రాబోతున్నటువంటి సినిమా కాబట్టి అది మరి అభిమానులు, జనం ఆ సినిమాని ఎలా ఆదరిస్తారో, నిజ జీవిత ప్రేమికులు భార్యాభర్తలుగా మారిన తర్వాత వస్తున్న సినిమాని వాళ్ళు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.